హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేష రాశి వారికి ఏప్రిల్ 30 బుధవారం రోజున వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఇది వీరికి బ్రహ్మాండమైన సమయం. వీరు ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారు. వీరి తలరాత అనేది మారబోతుంది. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశిగా పరిగణిస్తారు. ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 30వ తేదీన బుధవారం రోజున అయితే వీరు ఊహించని సంఘటనలు వీరి జీవితంలోకి రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూడండి, కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోకండి. ముందుగా మేషరాశి వారికి ఏం జరుగుతుంది, ఈ ఏప్రిల్ 30వ తేదీన ఏం జరగబోతుందో అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ మేషరాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ మేషరాశి వారిది పొట్టేలు యొక్క తత్వం, అంటే కొండనైనా ఢీకొట్టే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు కాబట్టి కోపం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరిలో అనేక సుగుణాలు కూడా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ధీరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి కోపం కారణంగా వీరి దగ్గర వారినే వీరు దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి కోపం అనేది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా శాంతిస్తారు వీరు. ఈ రాశి వారు పొరపాటున ఏమైనా అంటే వీరు వెనక ముందు ఆలోచించకుండా చాలా తొందరగా ఆ విషయానికి వీరు స్పందిస్తారు. ఎవరైనా ఒక మాట అంటే అస్సలు ఎట్టి పరిస్థితిలో ఈ రాశి వారు సహించరు. ఎవరి మాటను వీరు సహించరు. ఈ రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే వీరి కోపం కారణంగా వీరిని చూసి అందరూ వీరికి పొగరు, గర్వం ఎక్కువగా ఉంటుందని ఎదుటి వారి మనసుల్లో వీరు నిలిచిపోతారు. అయితే ఈ రాశి వారికి ప్రేమ గుణం అనేది అధికంగా ఉంటుంది. వీరు ఎదుటి వారిపైన విపరీతమైన ప్రేమను కలిగి ఉంటారు. అలాగే కోపాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఆడవారిని ఆకర్షించే గుణం ఉంటుంది. అంటే వీరిలో చెడు ఆలోచనలు ఉండవు. వీరికి శరీరతత్వం చాలా దృఢంగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను సాధిస్తారు. ఈ రాశి వారు చిన్నప్పటి నుండే కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై మోసుకుంటూ కష్టాలను పడుతూ ఉంటారు. పెద్దవారి ఆశీర్వాదం అనేది ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. ఈ మేష రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడు వీరిపై ఉంటుంది. వీరు స్వతంత్ర అభిప్రాయాలను తీసుకోవడంలో ముందుంటారు. వీరికి దూకుడు తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఆవేశం కూడా చాలా తొందరగా వస్తుంది. వీరు ముక్కుసూటు తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజున మాత్రం వీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. వీరి తలరాత అనేది మారబోతున్నాయి. వీరికి శుభవార్తలు ఈ టైంలో రాబోతున్నాయి. ఈ ఏప్రిల్ బుధవారం రోజున మాత్రం మీరు నిలిచిపోయిన పనులను
పూర్తి చేసుకుంటారు. అంటే గతంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు, పెండింగ్ ఉన్న పనులు మాత్రం ఈ టైంలో మీరు పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్పులు మీకు ఈ టైంలో జరగబోతున్నాయి. ఈ రాశి వారు మాత్రం ఈ ఒక్క జాగ్రత్తను తీసుకోండి. అనవసరపు ఖర్చులు చేయకండి. డబ్బు అనేది ఈ టైంలో మీరు పొదుపు చేసుకోండి. కొత్త భాగస్వాములు ఈ టైంలో మీకు ఏర్పడబోతున్నారు. భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలను మీరు వేసుకోబోతున్నారు. జీవిత భాగస్వామితో మీకు ప్రేమ బంధం ఆనందంగా ఉండబోతుంది. అయితే మీకు ఈ బుధవారం రోజున మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. మీకు ఇది మంచి టైంగా మనం చెప్పుకోవచ్చు. మీకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీకు అన్ని శుభకార్యాలే రాబోతున్నాయి. మీకు మంచి టైంగా మనం చెప్పుకోవచ్చు. ఒక గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతుంది. ఆర్థిక లాభాలు కూడా మీకు ఈ టైంలో వస్తాయి. అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ప్రాజెక్ట్ అనేది మీకు రాబోతుంది. దాన్ని మీరు స్వీకరించబోతున్నారు. ఈ టైంలో ముఖ్యమైన విషయాల్లో మీ ప్రతిభను వ్యక్తం చేయడం ద్వారా మీకు గుర్తింపు కూడా రాబోతుంది. సహోద్యోగుల మద్దతు కూడా మీకు ఈ టైంలో లభించబోతుంది. ఈ ఏప్రిల్ బుధవారం రోజున మీకు శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. శారీరక శక్తి పెరగబోతుంది. మీకు ఈరోజు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మీరు పాల్గొనబోతున్నారు. కొత్త ప్రాజెక్టు వల్ల మీరు ఆనందంగా ఉండబోతున్నారు. వ్యాపార భాగస్వాములతో సంబంధం కూడా మీకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపార అవకాశాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ టైంలో మాత్రం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. వ్యాపార విస్తరణ ఫలవంతంగా మీరు ఈ టైంలో అమలు చేసుకోబోతున్నారు. ఈ మేషరాశి వారికి జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడబోతుంది. కుటుంబం విషయానికి మనం గమనించినట్లు అయితే కుటుంబంలో మీకు శుభకార్యాలు జరగబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి కొంచెం శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఈ టైంలో సక్సెస్ కాబోతుంది. ఆర్థిక లాభాలు కూడా మీరు పొందబోతున్నాయి. కొత్త ప్రాజెక్టు వల్ల మీరు ఆనందంగా గడపబోతున్నారు. కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా మీకు ఈ టైంలో కాబోతున్నాయి. కొత్త వ్యాపార అవకాశాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభాలు కూడా రాబోతున్నాయి.